అందరికీ నమస్కారం. నాన్ వెజ్ మానేసిన వాళ్ళకి ప్రోటీన్ లోపం లేకుండా ఎంతో హెల్దీగా లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్ళగలిగేలా చేసుకునే ఈ టేస్టీ రైస్ కోసం ముందుగా స్టవ్ మీద కడాయిలో 2 స్పూన్ల నూనె వేసి గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసుకొని వీటిలో ఉండే పచ్చితనం పోయేలా కొద్దిసేపు కలుపుతూ వేయించాలి. ఇవి సగం వేగిన తర్వాత 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, అర స్పూను మిరియాలు వేసి మరికొంచెం సేపు వేయించాలి. ఈ పప్పుల్లో పచ్చిదనం లేకుండా సరిగ్గా వేయించుకుంటేనే రైస్ టేస్ట్ బాగుంటుంది. ఇవి ఈ మాత్రం వేగిన తర్వాత 5-6 ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు, పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము, 3 స్పూన్ల నువ్వులు వేసి మరికొంచెం సేపు కలుపుతూ వేయించాలి. ఇవన్నీ ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పులన్నీ మిక్సీలో వేసుకున్న తర్వాత రైస్కి కొంచెం పుల్లటి టేస్ట్ రావడం కోసం కొంచెం చింతపండు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని రెడీ చేసుకోవాలి. పులుపు కొంచెం ఎక్కువ ఉంటే ఇష్టపడే వాళ్ళు మరికొంచెం చింతపండు వేసుకోవచ్చు. లేదా చింతపండు ఇష్టం లేని వాళ్ళు రైస్ అంతా రెడీ అయిన తర్వాత కొద్దిగా నిమ్మరసమైన పిండుకోవచ్చు. ఈ రైస్ చేయడం కోసం ఇక్కడ నేను సూర్యతేజ రైస్ వాళ్ళ జోకర్ బ్రాండ్ని వాడుతున్నాను. రైస్ క్వాలిటీ బాగోక అన్నం మెత్తగా అయిపోయినట్లయితే అన్నం తినడానికి బాగుండదు. అలాగే లంచ్ బాక్స్లో తీసుకెళ్ళినా కానీ త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. మనం ఏదైనా రైస్ ఐటమ్స్ చేసేటప్పుడు అన్నం పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ ఇంకా టెక్స్చర్ కూడా బాగుంటుంది. ఇంకా మనం ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ లాంటివి చేసినప్పుడు రైస్ బాగోకపోతే ఎంత మంచి కూరలు వండినా కానీ అదంతా ఫెయిల్ అయిపోయినట్లే అయిపోతుంది. అయితే ఈ జోకర్ బ్రాండ్ రైస్ చాలా మంచి క్వాలిటీతో ఉండి అన్నం ఎక్కువ క్వాంటిటీలో అవడంతో పాటు పొడి పొడిలాడుతూ మంచి అరోమాతో ఉంటుంది. మార్కెట్లో మంచి పేరున్న ఇలాంటి బ్రాండ్స్కి సాధారణంగా డూప్లికేట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్యాగ్ మీద కనిపిస్తున్న ఈ ఫోటోతో పాటు సీల్కి ఉండే హోలోగ్రామ్ కూడా చూసుకొని ఒరిజినల్లో కాదో చెక్ చేసుకుని తీసుకోవడం మంచిది. ఈ రైస్ హైదరాబాద్తో పాటు అన్ని రకాల రైస్ దుకాణాల్లో దొరుకుతుంది. మనకి కావలసినంత క్వాంటిటీలో రైస్ తీసుకొని కడిగి అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్కి 2.5 గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకొని ఎసరు కాగిన తర్వాత అన్నం వండుకోవాలి. అన్నం ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి నీళ్లన్నీ ఆవిరైపోయే వరకు ఉడికించుకోవాలి. అన్నం ఇలా చక్కగా పొడి పొడిలాడుతూ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కొద్దిసేపు అలాగే వదిలేయాలి. అన్నం కొంచెం సెట్ అయిన తర్వాత ఇలా సర్వ్ చేసుకోవడం కానీ లేదా ఇప్పుడు మనం చేయబోయే రైస్ ఐటమ్స్ లాంటివి ఏవైనా చేసుకోవచ్చు. తర్వాత గిన్నెలో 1 కప్పు వరకు సోయా చంక్స్ తీసుకొని వేడివేడి నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. దాదాపు 10 నిమిషాల పాటు నానిన తర్వాత ఇవి నీళ్లన్నీ పీల్చుకుని ఇలా మెత్తగా తయారవుతాయి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్లన్నీ గట్టిగా పిండి తీసేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కీమాలా చేసుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిలో 2 స్పూన్ల నూనె కాగిన తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, అర స్పూను ఆవాలు వేసి కొంచెం సేపు కలుపుతూ వేయించాలి. ఇవి ఈ మాత్రం వేగిన తర్వాత 2 ఎండుమిర్చీలు, 2-3 పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత పావు స్పూన్ ఇంగువ కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని వేసి ఇందులో ఉండే పచ్చితనం పోయే వరకు 2-3 నిమిషాల పాటు వేయించాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసి ఇందులో కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో రైస్ని ప్రిపేర్ చేసుకోవాలనుకున్నట్లయితే పప్పుల పేస్ట్ని కూడా తక్కువ కాకుండా ముందుగానే ఎక్కువ క్వాంటిటీలో రెడీ చేసుకోవాలి. ఇది ఇలా వేయించేటప్పుడు నూనె కొంచెం తక్కువైనట్లు అనిపిస్తే మధ్యలో కొంచెం వేసి కలుపుకోవచ్చు. ఇదంతా చక్కగా వేగి ఇలా ఆయిల్ కనిపిస్తూ ఉన్నప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ అన్నం అంతా ఇందులో కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇదంతా మిక్స్ చేసేటప్పుడు మాడిపోకుండా మంట లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుకోవాలి. ఇదంతా ఇలా చక్కగా కలిసిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివి ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా రెడీ అయిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఇంతకు ముందు చెప్పినట్టు పులుపు ఇష్టపడేవాళ్ళు చల్లారిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకోవడమే. లంచ్ బాక్స్లో పెట్టేటప్పుడు ఎక్కువసేపు నిల్వ ఉండడం కోసం మరీ పొగలొచ్చేది కాకుండా కొంచెం వేడి తగ్గిన తర్వాత పెట్టుకుంటే మంచిది. ఎంతో రుచిగా ఉండే ఈ హై ప్రోటీన్ రైస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.